మీరు ఆ దాసోజీ శ్రవణ్ అతను పరిచయం చేసినప్పుడు అక్కడ బీజేపీలో ఉన్నాడు ఆయన కదా? దాసోజీ బీజేపీలో ఉన్నారుగా ఆ టైంలో? కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. లేదు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చారు అప్పుడు. సో ఈ కేసు అంతా అయిపోయినాక మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లాస్ట్ మూమెంట్ లో అంటే బీఆర్ఎస్ వెళ్ళారు కదా. నేను ఏమంటున్నా, ఇందులో వీళ్ళు కావాలనే ఈ రకంగా ట్రాప్ చేసే ప్రయత్నం ఏమైనా చేసి ఉంటారా? లేదు, ఆయన సిన్సియర్ గానే ఆయన బీఆర్ఎస్కి వెళ్ళారు. ఓవర్ ద నైట్ అంటే ఆ రోజు రాత్రి కూడా నాతో చాలాసేపు మాట్లాడాడు. సుమారుగా ఎప్పుడు డైలీ కలవడమో లేకుంటే ఫోన్ మాట్లాడమో జరిగేది. ఆయన బీఆర్ఎస్కు వెళ్ళే ముందు ఒకరోజు ముందు కూడా నాతో మాట్లాడడం జరిగిందండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes డిస్కస్ చేశాడు. లేట్ నైట్ చేసేవాడు, మాట్లాడేవారు. సో నేను అన్ని షేర్ చేసేవాడిని అతనికి, అట్లా ఇట్లా ఇదేదని, ఏం లేదన్నా అట్లా ఇట్లా మంచిగా అన్ని షేర్ చేసుకునేవారు. సో తను ఏంటంటే నాకు అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో స్పోక్స్ పర్సన్గా ఉన్నాడండి. రాహుల్ గాంధీ గారు ఎవరు వచ్చినా తన స్పీచ్ చెప్పేవాడు. సో అన్న నేను కాంగ్రెస్లో మంచి పోస్ట్ పెట్టుకొని బీజేపీలోకి వచ్చాను. బీజేపీలో మరి మీకు ఎవరన్నా పరిచయం ఉంటే రామచంద్ర భారతి ఏదో బీజేపీయా లేకుంటే ఆర్ఎస్ఎస్ఆ మీకు అసలు కరెక్ట్ తెలుసా అతని గురించి, కొద్దిగా మీరు మరి నాకు నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇస్తే నేను నేషనల్ ఇష్యూస్ మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, నాకు చేపియండి అంటే నేను సరే చెప్తానండి అతనికి. నేను ఈ ఎపిసోడ్లో మొత్తంలో దాసోజీ శ్రవణ్ పాత్ర ఉందనుకోవచ్చా ఇట్లా ఈ ట్రాప్ చేయడంలో? ఇప్పుడు మనం ఎందుకంటే అండి కరెక్ట్ ఎవిడెన్సెస్ లేకుండా ఎవరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడట్లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా వేరే వ్యక్తులు ఎవరు చేసి ఉండొచ్చు ఈ ట్యాప్ అంతా, ఎవరు చేసి ఉండొచ్చు ఈ 4 ఎమ్మెల్యేలో? ట్యాప్ అంటే మనం మెయిన్ మాట్లాడుతుంది రోహిత్ రెడ్డి గారితో అండి. సో రోహిత్ రెడ్డి గారు మరి ప్రీప్లాన్డ్గా చేశారా లేకుంటే తను ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అంటే ఏ విధంగా జరిగింది అనేది ఎంక్వైరీ. మీరు ఏం చేస్తుంటారు? నేను హోటల్ బిజినెస్ అంటాను. ఎక్కడ? ఇక్కడ మొత్తం సిటీలో ఉన్నాయి, వేరే ఊర్లలో ఉన్నాయి. నేనంటే అంటే నాకు చాలా మంది వీళ్ళే కాదండి, చాలా మంది ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారు. ఎందుకంటే క్యాటరింగ్, కన్వెన్షన్స్, బీఆర్ఎస్ పార్టీ వల్ల అందరు ఉన్నారండి. బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరు పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్షిపే అందరితో. నాకు వేరే ఏం లావాదేవీలు లేవు, ఏం లేవు, ఫ్రెండ్షిపే ఉండదు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వారి ఇంట్లో మ్యారేజ్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏదైనా సాయంత్రం పూట ఏదైనా పార్టీలు చేసుకుంటే కానివ్వండి, అన్ని విధాలుగా నేను ఫ్రెండ్లీగా మనం సహకరించేవాడిని. సో అలా అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు. సరే రావడం అంటే నాది సిటీ సెంటర్లో ఫిల్మ్ నగర్, అందరు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కూడా బ్రేక్ కొట్టి కాసేపు కూర్చొని అక్కడ మీటింగ్ పెట్టుకోవడం. కానీ మీ దగ్గర ఎమ్మెల్యేలు పరిచయం, అంతమంది ఎమ్మెల్యేలు పరిచయం అయ్యారంటే మరి మీరు ఈ లెక్కన మీరు మామూలు మనుషులు ఏం గారు మీరు ఈ మధ్యలో? ఎందుకంటే ఎమ్మెల్యేలు పరిచయం అంత మాత్రం పెద్ద మనుషులు అవుతారండి.